ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో సుజనా ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన 2 అత్యాధునిక ఉచిత మొబైల్ మెడికల్ వాహనాలను మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రారంభించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో సుజనా ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన 2 అత్యాధునిక ఉచిత మొబైల్ మెడికల్ వ్యాన్లను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, గద్దె రామ్మోహన్ రావు, బీజేపీ నేత మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మొబైల్ క్లినిక్లో ఉన్న అత్యాధునిక వైద్య పరికరాలు వెంకయ్యనాయుడు పరిశీలించారు. అందులో ఒక వాహనాన్ని వైద్యుల కన్సల్టేషన్ మరియు ఫార్మసీ కోసం కేటాయించగా మరొక వాహనంలో బ్లడ్ టెస్ట్, ల్యాబు, ఈసీజీ, 2D ఎకో, ఎక్స్రే వంటి పరీక్షలు సౌకర్యాలను కల్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ విగ్రహాల ఆవిష్కరణకే పరిమితం కాకుండా పేద ప్రజల ఆరోగ్యం కోసం సంచార వైద్యశాలను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరిని వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా అభినందించారు. సుజనా చౌదరి వంటి వారు ఎమ్మెల్యే కావడం పశ్చిమ నియోజకవర్గ ప్రజల అదృష్టమని ఆయన పేర్కొన్నారు. ప్రతి డివిజన్కు ఒక సమన్వయకర్తను నియమించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం గొప్ప విషయమన్నారు. మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా సుజనా చౌదరిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విజయవాడలో అవినీతి లేని నాయకుడిగా గద్దె రామ్మోహన్ రావుకు మంచి పేరుందని, బెజవాడలో తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు ప్రజాసేవలో పోటీ పడుతున్నారని ప్రశంసించారు. ప్రజాప్రతినిధులు చట్టసభల్లో ఉందాగా వ్యవహరించాలని, ప్రజలకు నీతివంతమైన సేవలు అందించాలని కోరారు. పార్టీలు బాగుంటే నాయకులు ముందుగా బాగుండాలని, రాజకీయ నాయకత్వం తమ ప్రతినిధులను సరైన మార్గంలో నడిపించాలని ఆయన హితవు పలికారు. చాలా అభినందనీయమైన విషయం. ఈ మంచి పనికి పూనుకున్నట్టు విజయవాడ పశ్చిమ శాసనసభ్యుడు శ్రీ సుజనా చౌదరి గారిని నేను హృదయపూర్వకంగా అందరి తరఫున నేను అభినందిస్తూ ఉన్నాను. శ్రీ సుజనా చౌదరి కేవలం వాజ్పేయి గారి విగ్రహం ఏర్పాటు చేయడం, పార్కు ఏర్పాటు చేయడమే కాకుండా ఒక మొబైల్ క్లినిక్ వైద్యశాల, సంచార వైద్యశాలను ఏర్పాటు చేసి డాక్టరు అలాగే ఇతర నిపుణులు కావలసిన పరికరాలు, ఈసీజీ, ఎక్స్రే, ఈ సౌకర్యాలన్నీ కూడా మీరు అక్కడికి వెళ్లకుండా మీ ఇళ్ల దగ్గరకు, మీ కాలనీకి, మీ ప్రాంతానికి వచ్చే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించిన వైఎస్ చౌదరిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రతి శాసనసభ్యుడు అలాంటి చర్యలను ఆదర్శంగా తీసుకోవాలి. నేను మిగతా అసలు విషయానికి వచ్చే ముందు చౌదరి గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను. చౌదరి ఎమ్మెల్యే కావడం ఈ పశ్చిమ నియోజకవర్గ యొక్క ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎలా ఉంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. నేను ఎమ్మెల్యేలు అందరి గురించి చెప్పడం లేదు, కొందరి గురించి వ్యవహారం ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఒక ఆదర్శవంతంగా సొంత లాభం కొంత మానుకొని జనం కోసం, తన నియోజకవర్గ ప్రజల కోసం, తనకు నమ్మి సహాయం చేసిన ఓటర్ల కోసం తిరిగి సహాయం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ప్రతి వార్డుకు ఒక ఇన్ఛార్జిని పెట్టడం, వార్డులో ఉండే సమస్యలు తెలుసుకోవడం, వాటన్నిటికి పరిష్కారం చూపించే విధంగా అధికారులతో సంప్రదింపు జరపడం, ప్రభుత్వం ద్వారా ఆ సమస్యలకు పరిష్కారం చేసే విధంగా చేయడం, దాంతోపాటు ఈ వైద్య సౌకర్యం కల్పించడం ఏతుందో ఇవన్నీ చాలా మంచి కార్యక్రమాలు. ప్రతి శాసనసభ్యుడు కూడా తన జీవితంలో అదేవిధంగా ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. మిగతా శాసనసభ్యులకు కూడా సూచిస్తూ ఉన్నాను. దాంతోపాటు చౌదరి గారితో పాటు ఇవాళ మరొక మంచి శాసనసభ్యుడు, ఈ విజయవాడ ప్రజల యొక్క అదృష్టం, 1వ నియోజకవర్గం 2వ నియోజకవర్గంలో కూడా ఇద్దరు ఆదర్శ శాసనసభ్యులు మీకు దొరికారు. విజయవాడ తూర్పుకి, విజయవాడ పశ్చిమానికి అటు రామ్మోహన్ గారు, ఇటు చౌదరి గారు, ఇద్దరు కూడా మంచి శాసనసభ్యులు దొరకడం మీ యొక్క అదృష్టం అని చెప్పని భావిస్తూ, మిగతా వాళ్ళకి కూడా వారి ఆదర్శాన్ని తీసుకోవాలా, వారికి చేయూతను అందించాలని చెప్పని సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే పార్టీలు బాగుండాలంటే ముందు వాళ్ళ ప్రతినిధులు బాగుండాలి, సర్పంచ్ బాగుండాలి, వార్డు కౌన్సిలర్ బాగుండాలి, మున్సిపల్ చైర్మన్ బాగుండాలా, జిల్లా పరిషత్ చైర్మన్ బాగుండాలా, ఎమ్మెల్యే బాగుండాలా, మంత్రి బాగుండాలా, పార్టీలో ఉన్న పదాధికారులు బాగుండాలా. వాళ్ళని చూసే జనం ఓహో ప్రభుత్వం అంటే ఇలా ఉంటుంది, ప్రభుత్వం ఇలా చేస్తుందని చెప్పని ఎవరైనా కూడా భావిస్తారు. మీరు ప్రభుత్వం యొక్క ప్రతినిధులు అనే విషయాన్ని గమనించి ఆ విధంగా మసులుకోవాలా, ఆ విధంగా మాట్లాడాలా. మాట్లాడడం విషయం కూడా ఎందుకు నేను నొక్కి చెప్తున్నానంటే, చట్టసభల్లో, అసెంబ్లీలో, ప్రజాసభల్లో, మున్సిపాలిటీలో గౌరవంగా మాట్లాడడం,
చాలా అవసరం. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే వాళ్ళ గౌరవంగా మాట్లాడితే ప్రజలకు కూడా ఒక స్ఫూర్తి వస్తుంది, మనం కూడా ఇలా గౌరవంగా మాట్లాడాలి. వాళ్ళు బూతులు మాట్లాడితే బూతులు మాడాలి కావాలి మనం కూడా అని చెప్పని జనం అనుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఈ మధ్యకాలంలో చట్టసభలు ప్రజాప్రతినిధుల యొక్క గౌరవం కొంత తగ్గింది. గత ప్రభుత్వ హయాంలో మనం చూసాం. దాన్ని తిరిగి నిలబెట్టేందుకు ఇప్పుడు ఎన్నికైనట్టు ఎమ్మెల్యేలందరూ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా సరే గతాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఆదర్శవంతమైన ఒక ఐడియలిస్టిక్గా తమ వ్యవహారాన్ని మలుచుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎమ్మెల్యే, మున్సిపల్ కార్పొరేటరు ప్రజలకు మేలు చేయడానికి కానీ ప్రజలకు అడ్డం మా అనుమతి లేకుండా నువ్వు ఇల్లు, నాకెవరో చెప్తారు మొన్న, నా అనుమతి లేకుండా ఇల్లు కడతారు, నా పర్మిషన్ లేకుండా నువ్వు బిల్డింగ్ ఎందుకు కట్టావని అడిగే పరిస్థితి వస్తుందంటే అది సరైనది కాదు. నీ అనుమతి ఏది మధ్యలో? నువ్వు సానుకూలంగా ప్రజలకు మేలు చేయడం కోసం ఏర్పడిన వాడికి, తగిన చట్టాలు ఏర్పాటు చేయగలిగిన వాడికి, చట్టాల కోసం అసెంబ్లీలో మాట్లాడాల్సిన వాడికి, మున్సిపల్ కౌన్సిల్లో వాదించాల్సిన వాడికి అడ్డం వేసి నీ దగ్గరికి అందరినీ తెప్పించుకునే పద్ధతి ఉందో ఏమాత్రం ప్రజలకు మంచిది కాదు అనే విషయాన్ని నేను నొక్కి చెప్పదలుచుకోని వేదికగా. ఎందుకంటే Like, subscribe and press the bell icon for new updates.